అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. మదనపల్లి నియోజకవర్గ రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరిన శాసనసభ్యులు. కోమటివారి చెరువు పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని, ఆక్రమణదారులపై కేసులు నమోదు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేసిన సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు. అంగల్లు అన్నదాత సుఖీభవ సభ రసాబస. సీడు మల్లికార్జున నాయుడుని కిందకు దింపాలని పట్టుపట్ట తెలుగు తమ్ముళ్ళు. బసినికొండ పంచాయతీ హిజ్రా కాలనీ సీసీ రోడ్డు ప్రారంభించిన ఎమ్మెల్యే. పూల వర్షంతో ఘన స్వాగతం పలికిన ట్రాన్స్జెండర్స్. ఇక డీటెయిల్స్ చూస్తే పీఎం కిసాన్ 2వ విడత నిధుల విడుదల సందర్భంగా మదనపల్లి సిఎస్ఐ జేసీఎం కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 46.86 లక్షల మంది లబ్దిదారులకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 7,000 రూపాయలు రైతుల అకౌంట్లలో జమ చేయడం జరిగిందని అన్నారు. రైతులను రాజులుగా తీర్చిదిద్దుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశవ్యాప్తంగా ఆదర్శ ముఖ్యమంత్రిగా చిరస్థాయిగా నిలిచిపోతారని కొనియాడారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి రైతులను పట్టించుకోలేదని విమర్శించారు. రైతుల కోసం పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేసే జాతికి అంకితం చేయనున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి దొరస్వామి నాయుడు, ఏఎంసీ చైర్మన్ జంగాల శివరాం, పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్, నవీన్ చౌదరి, ఎస్ఎం రఫీ, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. అయినా రైతు కష్టాల్లో ఉన్నాయి, సబ్సిడీలు ఇస్తున్నాం, అయినా రైతు కష్టాల్లో ఉన్నాడు. సల్ఫర్ సబ్సిడీలు ఇస్తున్నాం, అయినా రైతు కష్టాల్లో ఇస్తున్నాడు. ఫ్రీ ట్రాక్టర్లు ఇస్తున్నాము, అయినా రైతు కష్టాలు ఉన్నాడు. ఇప్పుడు రైతు ఆడుకోవాలంటే ఒకే ఒక్క మార్గం, కావాల్సిన కూలీలకు మనము ఎన్ఆర్ఎంజిఎస్ కరువులతో లింకప్ చేస్తే పూర్తి స్థాయిగా రైతులకు ఆలోచనతో తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి రైతులకు పూర్తి స్థాయి ఆదుకుంటామని చెప్పి తెలియజేస్తూ, ఇదే కాకుండా ఈరోజు ఈ రైతులకు ఇంత పెద్ద డబ్బులు ఇస్తున్నారు. ఇప్పుడే మా దగ్గర ఒక మంచి రైతు, పెద్ద రైతు మధు అన్న చెప్పినాడు, నా అకౌంట్కి ఇప్పుడే డబ్బులు వచ్చేసినాయని అప్పుడే ఫోన్ చూపించాడు. ఆ సంతోషం వేరు. ఆ డబ్బులు 12,000 వస్తాయా, పరిగణలోకి తీసుకోవాలా. ఎప్పుడు ఎక్కడ ఏ సందర్భంలో కానీ ఒక మంచి పరిపాలన లక్ష్యమే కలిగిన మనిషి నిరంతరం ప్రజల్లో ఉంటారు, ప్రజా సంక్షేమం కోసం ఉంటారు, ప్రజల కోసం పనిచేస్తారు. ఆ విధంగా పనిచేస్తేనే ఒక మంచి పరిపాలన మనం అందించిన వాళ్ళం అవుతాం. అందుకోసం తెలియజేస్తున్నాను, ఈ రోజు రైతే రారాజు. రైతు బాగుంటేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఈ రోజు మనం 3 పూట్ల అన్నం తింటున్నామంటే దాదాపు 90 రోజులు రైతు వరి పోసి దానికి కలుపులు తీసి దానికి యూరియా చల్లి దానికి మంచి ముందు నుంచి దున్ని అంత చేసి మళ్ళా వడ్లు వచ్చి అవన్నీ ముందు గడ్డి కోసి అవన్నీ వడ్లు కొట్టి అవన్నీ ఎక్కడికక్కడ చేస్తే ఆ వడ్లు వల్ల బియ్యం రూపంగా మిషన్ పోయి ఆ బియ్యం అన్నం రూపంగా మన ముందుకు వస్తున్నది. దాదాపు 90 రోజుల కష్టం రైతు పడిన తర్వాతనే మన ముందుకు అన్నం వస్తున్నది. ఇది తెలుసుకోవాలంటే చాలా అవసరం ఉంది. ఎప్పుడు మనం ప్రజల కోసం ప్రజల్లో పనిచేసేటప్పుడు రైతే రారాజుగా పనిచేయాలా. ఎక్కడ ఏం సందర్భం వచ్చినా కూడా అలాంటి రైతుల కోసం, రైతులు లాభపడే విధంగా రూపొందించిన మన మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, వీళ్ళు ముగ్గురు కూడా ఒకటై రైతులకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం ఇది. మనము ముఖ్యంగా వాళ్ళు గమనించుకోవాల్సింది, రైతు ఆర్థికంగా ఎదగాలి అంటే మీరు చాలా మందితో సన్నిహితంగా సంబంధాలు పెట్టుకోవాలి. ముఖ్యంగా వ్యవసాయ శాఖ అధికారులు
అంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇక్కడ ఉన్న అగ్రికల్చర్ రవీంద్ర సార్ మరియు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అంటే పండ్ల తోటలు సాగు చేసేవాళ్ళు ఈశ్వర ప్రసాద్ గారు, ఇట్లా ఎండిఓ ప్రతి ఒక్కరితో కూడా మీరు ఇట్లా వ్యవసాయ శాఖ అధికారులు, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఇట్లా వీళ్ళంతా కూడా సమిత సంబంధాలు పెట్టుకొని, ఎందుకంటే మీకు చెప్తున్నామంటే ఈ విషయము మీరు గమనించండి, ఏదైనా ఒక పంట సాగు చేయాలంటే ఈ మంచి ప్రభుత్వము మనకి సబ్సిడీ రూపంగా లక్షలాదిగా డబ్బు మనకి రైతులకు ఇస్తా ఉంది. మీకు శాంపుల్ చెప్పాలండి, ఒక దానిమ్మ పంట ఒక ఎకరాకి మనం వేసుకోవాలంటే ఒక రైతుకి 19,000 రూపాయలు గవర్నమెంట్ మీకు ఇస్తారు ఉచితంగా, 19,000 రూపాయలు. అలాగే అరటికైతే 16,000 రూపాయలు, అల్లనేరు చెట్లకి 7,500, మళ్ళా బొప్పాయికి 7,500. ఇట్లా ప్రతి పంటకి కూడా అంటే ప్రతి కాయకి కూడా మనకి ప్రభుత్వం నుంచి సబ్సిడీ డబ్బులు వస్తుంది. ముందు ఫారం పాయింట్స్ అనేవారు, ఫారం పాయింట్లు నీళ్లు నిలబెట్టేవారు, అది నరేగా నిధులు. తంబలపల్లి నియోజకవర్గంలో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి రావడం జరిగింది. మదనపల్లి ఎమ్మెల్యే షాజాన్ బాషా ఆహ్వానం మేరకు మదనపల్లి ఆర్ఎంబీ గెస్ట్ హౌస్ కు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి చేరుకున్నారు. మదనపల్లి నియోజకవర్గానికి విచ్చేసిన మంత్రి ఎమ్మెల్యే షాజాన్ బాషా ఘనంగా స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి సంక్షేమం, అభివృద్ది రెండు కలులాగా ఆలోచించి ముందుకు తీసుకెళ్తున్నారని, ముఖ్యంగా 14, 15 తారీఖులో జరిగినటువంటి సిఐఐ సమ్మిట్లలో 13 లక్షల కోట్ల రూపాయలను పెట్టుబడి రూపంలో తేవటం జరిగిందని, అదేవిధంగా లోకేష్ బాబు ఆధ్వర్యంలో పారిశ్రామిక అభివృద్ది జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం రావడం వల్ల పారిశ్రామిక రంగానికి అనుమతులు త్వరగా రావటం జరుగుతుందని, గత ప్రభుత్వంలో జరిగిన లోపాలను నేడు సరిచేయటం జరుగుతుందన్నారు. అదేవిధంగా మదనపల్లి ఎమ్మెల్యే షాజాన్ బాషా మదనపల్లి పట్టణం నియోజకవర్గాల్లో జరగవలసిన అభివృద్ది కార్యక్రమాల గురించి చర్చించడం జరిగింది. త్వరలోనే మదనపల్లికి కావాల్సిన నిధులు విడుదల చేయటం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నేతలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడం వల్ల అనుమతులన్నీ కూడా సులభంగా వస్తూ ఉన్నాయి. సింగిల్ విండో విధానంలో ఈరోజు పరిశ్రమలు కూడా మాకు ఎక్కడ తిరగకుండా, ఏ ఆఫీసుల చుట్టూ తిరగకుండా కూడా రావడం జరుగుతుందని చెప్పి వారందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గూగుల్ వచ్చిన తర్వాత ఏదైతే అటు రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఇటు ఆంధ్రాలో కూడా ఎక్కడైతే అనుమతులు అన్నాయో అక్కడ అన్ని చోట్ల కూడా పరిశ్రమలు పెట్టడానికి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తూ ఉన్నారు. ఈరోజు అటు పవన్ కళ్యాణ్ గారి అందరూ ముగ్గురు కలిసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. ఇక ఎప్పుడైతే గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పరిశ్రమలన్నీ కూడా పారిపోతే ఈరోజు వరదలా పరిగెత్తుకొని వచ్చి పెట్టుబడులు మేము పెడతాము ఈ రాష్ట్రంలో అని చెప్పినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడు కొత్తగా సింగిల్ విండోలోనే అనుమతులే కాకుండా ఏ శాఖకు సంబంధించేట అటు టూరిజం శాఖ కావచ్చు, ఇటు I&I మాది కావచ్చు, అదేవిధంగా ఐటీ కావచ్చు, వీటన్నిటికీ కూడా అనుమతులన్నిటికీ కూడా ఏ శాఖకు సంబంధించినటువంటి మంత్రి ఉన్నాడో ఆ మంత్రికి వేసి ఒక కమిటీని వేసి వాళ్ళకన్నిటిని కూడా అనుమతులు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక ఏదైతే పాలసీలు తీసుకొచ్చినటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి ఏదైతే ఉన్నాయో బీసీ జనార్దన్ రెడ్డి గారు, మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు మదనపల్లికి రావడం చాలా ఆనందదాయకం. మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ, అదేవిధంగా మదనపల్లి సిటిఎం రోడ్, బెంగళూరు రోడ్, మదనపల్లి నిమ్మనపల్లి డబల్ రోడ్, మదనపల్లి రామసముద్రం డబల్ రోడ్, ఏదైతే రోడ్లు అన్నీ బాగా దెబ్బతినిపోయినాయి ఇవన్నీ మంత్రి గారి దృష్టికి పెట్టడం జరిగింది. మంత్రి గారు ఫేస్ వైజ్ తప్పకుండా ఇస్తాను చెప్పి మాట ఇచ్చారు. తప్పకుండా మంత్రి గారు చాలా అనుభవజ్ఞులు, చాలా హుందాగా ఉండే మనిషి.
ఎప్పుడు కూడా ఈ కాన్స్టిట్యూన్సీ అవసరం ఉన్నది, కానీ తప్పకుండా మదనపల్లి గ్రామీణ మండలం బస్నికొండ పంచాయతీ డ్రైవర్స్ కాలనీ సమీపంలోని హెజ్రా కాలనీలో గత 15 సంవత్సరాలుగా రోడ్డు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ట్రాన్స్జెండర్స్ అభ్యర్థన మేరకు ఎమ్మెల్యే షాజాన్ బాషా 7 లక్షల రూపాయలతో సీసీ రోడ్డును మంజూరు చేశారు. 2 నెలల వ్యవధిలోని సీసీ రోడ్డు నిర్మాణ పనులను కాంట్రాక్టర్ జేవీ రమణ పూర్తి చేశారు. నేడు జనసేన నాయకులు సీతక్క, యుగంధర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే షాజాన్ బాషా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే రాక సందర్భంగా ట్రాన్స్ సెంటర్స్ పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు. రోడ్డు ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ట్రాన్స్ అండర్స్ కి మొట్టమొదటగా పెన్షన్ సౌకర్యం కల్పించింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని గుర్తు చేశారు. వారి అభివృద్ది కోసం వాళ్ల కాలనీకి 7 లక్షల రూపాయలతో రోడ్డు వేయించడం జరిగిందని, రానున్న రోజుల్లో వారికి మరిన్ని అభివృద్ది కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నేతలు ప్రతాప్, గుట్ట వెంకటరమణ, రాజంపేట పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి దొరస్వామి నాయుడు, కత్తి లక్ష్మణ, గురుమూర్తి, లోకేష్, కార్తిక్, జేసీబీ వేణు, ప్రసన్న, వెంకటేశ్వర స్వామి, ఆలయ చైర్మన్ నవీన్ చౌదరి, తెలుగుదేశం సీనియర్ నాయకులు నందకుమార్, మైనార్టీ రాష్ట్ర నాయకులు ఎస్ఎం రఫీ, బాలప్ప, వెంకటరమణ, చుక్క, విజయ్, జాఫరునిసా, భారతీయ నాయుడు, మాజీ కౌన్సిలర్లు పులి మహాలక్ష్మి, రాధా, పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల నేతలు పాల్గొన్నారు. ఆ స్వాగతానికి 7 లక్షలు కాదు, ఇంకా 70 లక్షల రోడ్లైనా మీకు ఇవ్వాల్సింది. ఎందుకంటే ఇక మీరు అంత సంతోషం వ్యక్తపరిచినారు. ఆ సంతోషాన్ని చూసిన తర్వాత ఇంకా మా మీద బాధ్యత పెరిగింది. ఎవరికి వాళ్ళకి అన్నం పెట్టాలి, ఎవరు దాహవేతలు నీళ్ళు ఇవ్వాలి. ఆ సందర్భంగా మీరు బాధ్యతగా ఇప్పుడే మొన్న వచ్చింది దాదాపు ఇప్పటికి 50 కోట్ల రోడ్లు వేసినాం మదనపల్లి కాన్స్టిట్యున్సీకి. మొన్న కూడా ఒక రోడ్డు 1 కోటి 20 లక్షలు, 1 కోటి 30 లక్షలు, 1 కోటి 70 లక్షల రోడ్లు కూడా వేసినాం. పెద్ద మనతో కోరిక నాకు రోడ్డు ఇవ్వాలన్నా నువ్వు అని తప్పకుండా మాట ఇచ్చినాము. దానికి స్థలం కూడా అన్నోళ్ళు ఇచ్చినారు. నేను అన్నోళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే భూములు ఉండడం గొప్ప కాదు, 10 మంది కోసం సహాయం చేయడం గొప్ప. ఆ గుణం అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం జరుగుతోంది, ప్రధానమంత్రి గారి స్పీచ్ జరుగుతోంది. సభ చాలా వేడిగా అర్జెంట్ గా ఉంది. కాకపోతే ఈ రోజు మీరు పలికిన స్వాగతం, మీరు నా మీద పెడుతున్న విశ్వాసానికి ఇంకా 70 లక్షలు కావాలంటే కూడా ఇస్తానని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నాను. ఇదే కాకుండా పైన్ రోడ్ ఒకటి అడిగినారు. ఆ రోడ్ ఎంతమ్మా ఏ గారు ఉన్న గారు ఇచ్చేయండి. ఆ రోడ్లన్నీ శాంక్షన్ ఇచ్చేసారు. రైట్, కొత్త కాలనీ కూడా కొన్ని ఇచ్చేసారు. రైట్, ఒక 2-3 నెలలు వస్తాయి డబ్బులు. తక్షణం ఎవరో చెప్పేసాను, మా ఎమ్మెల్యే చెప్పేసాను. గట్టిగా థ్యాంక్స్ చెప్పండి. ఎంత త్వరగా అదే కాకుండా డ్రైవర్స్ కాలనీలో కాలు అడిగినారు, కాలు కూడా ఇస్తాను. గట్టిగా థ్యాంక్స్ చెప్పండి. అందరూ వీళ్ళని పెన్షన్ కొత్త శాంక్షన్ రాలేదు, ఇప్పుడు వస్తుంది పెన్షన్ శాంక్షన్. పెన్షన్లు కొత్త శాంక్షన్ రాలేదు, అబద్ధాలు చెప్పకూడదు. శాంక్షన్ కొత్త వచ్చినప్పుడు తప్పకుండా ఇస్తాం. మీకు తెలుసో లేదో, భారతదేశంలోనే అత్యున్నత పెన్షన్లు శాంక్షన్ చేసి ప్రజలకు సకాలంలో 1వ తేదీ తెల్లవారి 7 గంటలకు 8 గంటలకు ఇళ్లకు తెచ్చి ఇస్తాం. గ్రామ అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, మాజీ ఎంపీటీసీలు, ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో పెద్దలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. ఇక్కడ అందరూ చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, అందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నాను. గతంలో 1999లో ఈ బసిరికొండ పంచాయతీలో కూడా ఆనాటి తెలుగుదేశం గవర్నమెంట్ లోనే ఈ ఇళ్లనే శాంక్షన్ చేయడం జరిగింది. తర్వాత 2014లో తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇజ్రాయెల్ పెన్షన్ కూడా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఇచ్చింది. ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో కూడా
ఇక్కడ అభివృద్ధి హృదయపూర్వక నమస్కారాలండి. ఈ కళ మా రోడ్డుది గత 30 సంవత్సరాల నుంచి మా కళ మా మదనపల్లి ఎమ్మెల్యే గారు షాజహాన్ బాషా గారు ద్వారా మాకు రోడ్డు వేయించిన దానికి మేము చాలా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాము. మేము చాలా రుణపడి ఉన్నాము. మేము జీవితకాలము మేము మా కమ్యూనిటీ మొత్తము ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారితో తోడుంటామని మా తోడు ఆయన ఉండాలని మేము కోరుకుంటున్నామండి. అందరికీ నమస్కారం. ఇప్పుడు ఈ రోజుకి మదనపల్లి నియోజకవర్గంలో ఈ మదనపల్లి నియోజకవర్గానికి శాసనసభ్యులు అయిన తర్వాత మదనపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ప్రతి గ్రామం నుంచి కూడా ఎవరైతే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించుకొని మీ గ్రామాల్లో ఏం సమస్యలు ఉన్నాయి, మొట్టమొదటిగా మీ గ్రామాల్లో రోడ్లు ఏ విధంగా ఉన్నాయని చెప్పి మొట్టమొదటిగా చర్చించుకొని ఆ తర్వాత ప్రతి గ్రామ పంచాయతీ కూడా సీసీ రోడ్లు ఏపిస్తున్నటువంటి ఘనత గౌరవనీయులు పెద్దలు మన ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారిని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా మదనపల్లి నియోజకవర్గంలో ఎక్కడ చూసినా గానీ సామాన్య పాడి ప్రజలు ఇక్కడ వచ్చేసిన వ్యవసాయాన్ని ప్రజలకి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, నాయకులకి, ప్రత్యేకంగా మన శాసనసభ్యులు శ్రీ షాజహాన్ బాషా గారికి కృతజ్ఞతలు. ఎందుకంటే 10-15 సంవత్సరాల నుండి ఈ డ్రైవర్ స్థాయిలో రోడ్డు లేక సతమతవుతున్న ప్రజల్ని చూసి బాధపడుతూ నేను మీకున్నాను, అర్ధరాత్రి అయితే కూడా మీరు నా దగ్గర రండి, నేను మీకు సేవకులుగా ఉన్నాను అని చెప్పి ధైర్యం చెప్పే ఒక్క నాయకుడు ఎవరంటే మన ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు. సమాజాన్ని ముందుకు నడిపించడంలో మహిళల పాత్ర అమోఘమని ప్రముఖ మహిళా శిరోమణులు పేర్కొన్నారు. 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా మదనపల్లి పట్టణంలోని శాఖ గ్రంథాలయం నందు బుధవారం గ్రంథాలయ అధికారిని ఆర్ వసంతకుమారి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి పోర్ట్ స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్ జల్ల లలితమ్మ, ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ జి రాధిక, ట్రాఫిక్ ఎస్ఐ శివకామిని, బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజర్ కోటిరెడ్డి, కవయిత్రి హేమలత, బూన్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు రమాదేవి, వివేకానంద ఆశయం ఫౌండేషన్ వ్యవస్థాపకులు గుంపు భానుప్రకాష్, మహిళా న్యాయవాది రమా, పోర్ట్ సభ్యురాలు సుభాషిని తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫోర్డ్ సంస్థ డైరెక్టర్ లలితమ్మ మాట్లాడుతూ సమాజంలో యువతులు, మహిళలు విపత్కర పరిస్థితులు ఎదురైనా విశ్వాసంతో ముందుకు సాగాలన్నారు. అది సాధ్యం కావాలంటే యువతులు ఉన్నత విద్యను అభ్యసించాలని సూచించారు. గ్రంథాలయాలలో మహిళల హక్కులు, వారి కోసం ప్రభుత్వాలు అమలు చేస్తున్న చట్టాలపై అనేక పుస్తకాలు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో రాణించడం శుభసూచకమన్నారు. ఇటీవల భారత మహిళా క్రికెట్ జట్టు వన్డే ప్రపంచ కప్ కైవసం చేసుకుని దేశ కీర్తి ప్రతిష్టలను పెంచడం గర్వకారణమని కొనియాడారు. భారత మహిళా క్రికెట్ జట్టు అందరికీ ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ విజయం యువతలలో స్ఫూర్తి నింపుతుండడంలో సందేహం లేదన్నారు. అనంతరం ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ రాధిక మాట్లాడుతూ నిత్య జీవితంలో ప్రశాంతంగా ఆలోచించినప్పుడే ఏదైనా సాధించవచ్చన్నారు. ముఖ్యంగా యువతలు, మహిళలు ఒత్తిడికి లోను కాకుండా తాము ఎంచుకున్న లక్ష్యాల వైపు పయనించాలని సూచించారు. పురుషులతో పోల్చుకుంటే మహిళలకు అనేక ఇబ్బందులు ఉంటాయని, సమస్యలను సునాయాసంగా అధిగమించి ముందుకు సాగడమే మహిళల గొప్పతనమని ప్రశ్నించారు. మదనపల్లి ట్రాఫిక్ ఎస్ఐ శివకామిని మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో యువతులు, మహిళలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మహిళల సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం స్త్రీశక్తి యాప్ను తీసుకొచ్చిందన్నారు. ప్రతి యువతి, మహిళ ఈ యాప్ను వారి మొబైల్ ఫోన్ల నందు డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. ఈ యాప్ విపత్కర పరిస్థితుల్లో రక్షణగా నిలుస్తుందన్నారు.
ఆంగ్లేయులపై పోరాటం చేసిన వీర మహిళ ఝాన్సీ లక్ష్మీబాయి భారతదేశ ఉక్కు మహిళ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని వారిని స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థినులు దేశ అభివృద్దిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలన్నారు. చివరగా బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజర్ కోటిరెడ్డి మాట్లాడుతూ ఓటమిని సవాలుగా తీసుకుని గెలుపు కోసం పట్టుదలతో ముందుకు సాగాలన్నారు. తాను 10 సార్లు బ్యాంకు పరీక్షలకు హాజరు కాగా 11వ ప్రయత్నంలో విజయం సాధించినట్లు గుర్తు చేశారు. మనం తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదని, ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే విజయం వరిస్తుందని ఆయన సూచించారు. మహిళా దినోత్సవం వంటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గ్రంథాలయ అధికారిని ఆర్ వసంత కుమారిని అతిథులు అభినందించారు. అనంతరం అతిథులను గ్రంథాలయ అధికారిని శాలువాతో సన్మానించారు. ఆర్ వసంత కుమారిని ఫోర్డ్ సంస్థ డైరెక్టర్ లలితమ్మ శాలువాతో సన్మానించి మెమెంటోను అందజేశారు. అదేవిధంగా వ్యాస రచన, చిత్రలేఖనం పోటీలలో గెలుపొందిన బూన్ హైస్కూల్, బాపూజీ పాఠశాల విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో భారతీ జూనియర్ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, వివేకానంద ఆశ్రయం ఫౌండేషన్ మహిళా సభ్యులు జయమ్మ పాల్గొన్నారు. జాబ్కి వెళ్ళిపోతూ ఉంటారు, ఇంట్లో ఎవరు మనకి గైడ్ చేసే వాళ్ళు ఉండరు. ఫ్రెండ్స్తో కూడా ఇప్పుడు మొబైల్లో ఎక్కువ ఉంటాం కాబట్టి ఫ్రెండ్స్ ఎక్కువ మెయింటైన్ చేయలేకపోతున్నాం. కాబట్టి ఇలాంటి సమస్యలు, లాంటి స్ట్రెస్ ఇలాంటివి వచ్చినప్పుడు మీరు దానికి తగ్గట్టుగా అంటే మెడిటేషన్ చేసుకోవడం కానీ, లేదంటే మనం బంధువులతో ఎక్కువగా కలవడం కానీ, ఏదైనా సమస్య ఉంటే పేరెంట్స్తో డిస్కషన్ చేయడం కానీ అలాంటివి. అదేవిధంగా శారీరక ఆరోగ్యం, చాలామంది ఏంటంటే ఇప్పుడు అమ్మాయిలు నేను చూస్తూ ఉంటాను, కొంతమంది ఫుడ్ హ్యాబిట్స్ సరిగా ఉండట్లేదు. మనకి ఫుడ్ హ్యాబిట్స్ సరిగా లేకపోతే అదే ఆడపిల్లలు చూస్తూ ఉంటాను, హిమోగ్లోబిన్ 7-6 కూడా ఉంటుంది. ఎందుకు అట్లాగా? ఎందుకు ఫుడ్ మీద మీరు అంత నిర్లక్ష్యం వహిస్తున్నారు? అంటే మనకి ఇంట్లో అమ్మ అనేది చాలా ప్రధానమైన పాత్ర వహిస్తుంది. ఆమె మానసికంగాను ఆరోగ్యంగాను హెల్తీగా ఉన్నప్పుడే పిల్లల్ని కానీ, హస్బెండ్ని కానీ, కుటుంబాన్ని కానీ చక్కగా నడిపించగలదు. ఎందుకంటే మహిళా శక్తి అని ఎందుకన్నారంటే అందుకనే, అంటే ఆమె మీద మొత్తం డిపెండ్ అవుతుంది కుటుంబం. కాబట్టి ఆమె ఆరోగ్యంగా ఉండాలి, మానసికంగా శారీరకంగానే అని చెప్పేసి ఒక ఉద్దేశంతో. తర్వాత ఈ గ్రంథాలయం వారోత్సవాల సందర్భంగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. గ్రంథాలయం అనేది మన జీవితంలో చాలా ముఖ్యమైన అంశం అండి. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి అంటే గ్రంథాలయం నాకు చాలా మంచి పుస్తకాలని పరిచయం చేసింది. ఎన్నో పుస్తకాలు చదివాను నేను, కానీ నేనైతే రాయలేదు మేడం గారిలాగా, నేనేం రాయలేదు. కానీ బట్ ఆ పుస్తకాల నుంచి నేను చాలా నేర్చుకున్నాను. నేను ఒక రకంగా చెప్పాలంటే ఇంట్రావర్ట్, నేను ఎక్కడ బయటికి వెళ్ళేదాన్ని కాదు, బట్ బుక్స్ ద్వారా నేను చాలా వరకు నేర్చుకోగలిగాను. సో అందుకనే నేను కూడా మీకు అందరికీ చెప్పేది ఏంటంటే గ్రంథాలయం అనేది మీకు ఒక దేవాలయం లాంటిది. సో మీరు ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది ఏంటంటే మొబైల్స్ చూసుకోవడం, రీల్స్ చూడటం, ఇట్లాగా దాని మీద డిపెండ్ అయ్యి ఆ రీల్స్లో ఎక్కడ త్రిబుల్స్ అంతా వెళ్తున్నారని చెప్పి వాళ్ళని మేము మోటివేట్ చేయడము, ఇంకా అమ్మాయిలు మొబైల్స్ ఎక్కువ వాడుతున్నారు అని చెప్పి అనవసరమైన లింక్స్ అన్నీ ఓపెన్ చేసి వాళ్ళ లైఫ్స్ని రిస్క్లో పెట్టుకుంటున్నారు. అట్లా చాలా దాంట్లో మీద మేము మోటివేట్ చేస్తాము. ఎక్కువ పేద విద్యార్థులకి మేము ఫండ్స్ ఎక్కువ ఇస్తాము. ఇప్పటి వరకు మేము 1.5 crore దాకా పేద విద్యార్థులకి హెల్ప్ చేసాము. స్టూడెంట్స్కి ఎవరికైనా వన్ డే సర్వీస్ 1000 డేస్లో 1000 సర్వీసెస్ చేసి మేము గిన్నీస్ రికార్డు కూడా తీసుకున్నాం మా సంస్థ ద్వారా. చేస్తూనే ఉంటాము. ఎవరన్నా కూడా మా సంస్థలో జాయిన్ అవ్వాలనుకోవాలనుకున్నా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ VFN సెర్చ్ చేస్తే వస్తుంది. అండ్ నా టీం అక్కడ ఉన్నారు, లాస్ట్లో వచ్చినారు వాళ్ళందరూ. నా టీం అంత రిలేషన్ కూడా పెట్టి వాళ్ళందరూ మోటివేట్ అయ్యి వచ్చిన వాళ్ళు ఇక్కడికంతా. 91 బ్యాచ్. నా పేరు ఎన్ శివకామిని. కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యి ఇప్పుడు ప్రమోషన్ మీద SIగా ఉన్నాను. 33 ఏళ్ళు సర్వీస్ ఉంది. ఇంత సర్వీసులో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూసినా కూడాను ముందే బాగున్నారు. అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎవరైనా ముందే బాగున్నారు. రాను యూత్ బాగుపడాలని ఎన్నో చేస్తూ ఉన్నారు, కానీ బాగుపడడం లేదు, చెడ్డ మార్గంలోనే పోతూ ఉన్నారు. దానికి కారణం సెల్ ఫోన్. ఈ సెల్ ఫోన్ని యూజ్ చేసుకొని మంచి చేయాలనే ఉద్దేశంతో పోలీసు పరంగా ఇప్పుడు శక్తి యాప్ అనేది ఒకటి 13వ తేదీ మార్చి 13వ తేదీ మన DIG. ఒక ఎత్తు అయితే పుస్తకాలు చదవడం ఇంకొక నాలెడ్జ్ వస్తుంది కదా.
ఈ పుస్తకాలన్నీ చదివి ప్రపంచంలోనే అత్యధిక పుస్తకాలు చదివినటువంటి వ్యక్తి ఎవరు? ఇంకా గారిని ఎప్పుడు మరవకూడదు మీరు. ఎందుకు? ఎంతో పేద కుటుంబంలో పుట్టి ఎంతో ఆంటరానితనము అవమానాలు భరించి అమ్మాయిలకందరికీ చదువు కావాలని, అందరూ బాగా చదువుకోవాలని, పేదవాళ్ళందరూ చదువుకొని మంచి ఉన్నత స్థాయికి రావాలని కలలకనటువంటి వ్యక్తి. అండ్ షార్ట్ టర్మ్ కంటెంట్ కన్సంప్షన్ అనేది ఈ మధ్య చాలా కామన్ అయిపోయింది. ఎక్కువ లెంత్ వీడియోస్ కూడా చూడరు, ప్లేలిస్ట్ డౌన్లోడ్ చేస్తారు. బుక్స్ ఎస్పెషల్లీ ఇంటర్ వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతాం, నేను కూడా ఆ స్టేజ్లోనే ఉన్నాను. జేఈకి ప్రిపేర్ అవ్వాలి, ఎంసెట్కి ప్రిపేర్ అవ్వాలి అని ప్లేలిస్ట్ డౌన్లోడ్ చేస్తారు. గంటలు ఓపిక ఉండదు, సిట్టింగ్ ప్రాబ్లం, లేసేయడం వెంటనే, మళ్ళీ బ్రేక్ తీసుకోవడం, తర్వాత చదువుదాంలే, ఇంకంతే అయిపోతుంది ఆలోచన. షార్ట్ టర్మ్ కంటెంట్ కన్సంప్షన్, షార్ట్స్, రీల్స్ అవి 30 సెకండ్స్ నుంచి 1 minute మధ్యనే ఉంటాయి కదా, స్క్రోల్ చేస్తూ పోతాం. ఎంత ఒక 10 minutes అనుకుంటాం, హాఫ్ అన్ అవర్, 1 hour. దీన్ని డామినోస్ ఎఫెక్ట్ అంటారు. డామినోస్ అంటే పిజ్జా కాదు. ఇప్పుడు టిక్ టాక్ అని చిన్న వస్తున్నాయి కదా, దాన్ని పెట్టి ఒకటి ట్యాప్ చేస్తే అన్నీ పోతాయి. అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు, ఒకటి దాని మీద ప్రెస్ చేస్తే అన్నీ పడిపోతాయి. సో అది డామినోస్ ఎఫెక్ట్ అంటే. మనం 1 minute అనుకుంటాం, చిన్న వరకే కదా అనుకుంటాం. ఫ్రెండ్స్తో కూడా బయట వెళ్ళి అట్లా ఒక 10 minutes తిరిగి వద్దాం రా అంటాం, నైట్ 8కి వస్తాం. మొబైల్ పడుకోవడం కూడా అలారం ఆఫ్ చేసి 10 minutes పడుకుందాం అనుకుంటాం, తెల్లారిపోతుంది. సో ఇదంతా డామినోస్ కిందకే వస్తుంది. మన బ్రెయిన్ని దానికి బాగా అలవాటు చేసేసాం. ఫస్ట్ థింగ్, సెల్ఫ్ కంట్రోల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. టీనేజ్లో మనకి సెల్ఫ్ కంట్రోల్ రాకపోతే ఎప్పుడు రాదన్న. మనకి 13 టీనేజ్ అంటే 12 తర్వాత 12 వరకు మీరు అంతా చిన్న బుడిగీలు. 13 నుంచి 19, 20 దాకా వచ్చినప్పుడు మీరు టీనేజర్స్. ఆ స్టేజ్లో ఏంటంటే మనకి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. నేను ఆ స్టేజ్ నుంచి వచ్చాను కాబట్టి చెప్తున్నాను. అండ్ చూసిన ప్రతి ఒక్కటి కావాలనిపిస్తుంది, చూసిన ప్రతి దానికి ఇన్ఫ్లుయెన్స్ అవుతాం. ఎస్పెషల్లీ మెమరీస్ ఉంటాయి. 4 types ఆఫ్ మెమరీస్: విజిబుల్ మెమరీ, ఆడిబుల్ మెమరీ, కినెస్థెటిక్ మెమరీ, అండ్ ఇంకొకటి ఏదో ఉంది సెన్సిబుల్ మెమరీ అనుకుంటా. వాటి తంబలపల్లి నియోజకవర్గం అంగళలోని భారత్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఎదుట తెలుగు తమ్ముళ్ల రభస. తంబలపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పరిశీలకులు సెడ్ మల్లికార్జున నాయుడును సభా వేదిక నుంచి కిందకు దింపాలని పట్టుబడ్డ తెలుగు తమ్ముళ్లు వెంటనే మంత్రి జోక్యం చేసుకుని పట్టుదలని తెలుగు తమ్ముళ్లు అనంతరం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మల్లికార్జున నాయుడును స్టేజ్ నుంచి దింపేయడంతో సద్దుమణిగిన గొడవ. తంబలపల్లి నియోజకవర్గంలో ఏ పార్టీ ప్రోగ్రాం చేసినా ప్రతిసారి ఇదే తంతు జరగడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తక్షణమే పార్టీ కార్యకర్తలకు బయటికి వెళ్లిపోవాలని, ఇది ప్రభుత్వ కార్యక్రమాన్ని సహకరించాలని కోరిన వినని తెలుగు తమ్ముళ్లు. ఇక డీటెయిల్స్ చూస్తే కోమటివాణి చెరువు పరిరక్షణ కోసం చర్యలు తీసుకోవాలని సిపిఎం అన్నమయ్య జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక సిపిఎం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో శ్రీనివాసులు మాట్లాడుతూ కోమటివాణి చెరువు ఆక్రమణదారులపై కేసులు నమోదు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మదనపల్లి తహసీల్దార్ కిషోర్ కుమార్ రెడ్డికి అభినందనలు తెలియజేశారు. ఆక్రమణపై 2019 మే 22వ తేదీన చెరువు భూమిని ఆక్రమణలకు యత్నించినప్పుడు సిపిఎం అడ్డుకోవడంతో పాటు పట్టణంలో ఉన్న ప్రముఖులను, ప్రజా సంఘాలను, రాజకీయ పార్టీ నాయకులు కలుపుకొని అక్రమ నిర్మాణాలను తొలగించడం కోసం చేసిన కృషిని గుర్తు చేశారు. అదే సందర్భంలో బండ మీద కమ్మపల్లి రెవెన్యూ గ్రామం సర్వే నెంబర్ 280లో 43 ఎకరాలుగా పైగా ఉన్న కోమటివాణి చెరువు భూమిలో దాదాపు సగం భూమి ఆక్రమణల పాలు అయిందని గుర్తించినట్లు వివరించారు. ఈ ఆక్రమణలకు గురైన భూమిని కాపాడటం కోసం రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ అధికారులు కోమటివాణి చెరువును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని, వాకింగ్, ఫుట్పాత్, గార్డెనింగ్ అభివృద్ధి చేసి బోట్ క్లబ్ ఏర్పాటు చేయాలని కోరారు. కోమటివాణి చెరువు పరిరక్షణ కోసం ప్రజలు, ప్రజా సంఘాలు కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. గురైందనేటటువంటి విషయాన్ని నమోదు చేయడం జరిగింది. ఈ ఆక్రమణలను వెంటనే తొలగించడానికి కూడా చర్యలు తీసుకోవాలని, దానికి రెవెన్యూ అధికారులకు సిపిఎం పార్టీ సంపూర్ణ సహకారం అందిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. వీలైనంత తొందరగా కోమటివాణి చెరువులో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా కూలగొట్టి చెరువును పరిరక్షించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ మదనపల్లి శాఖ ఆధ్వర్యంలో స్థానిక శ్రీ విద్యా వికాస్ జూనియర్ కళాశాల నందు ఘనంగా ఝాన్సీ లక్ష్మీబాయి జయంతిని జరుపుకోవడం జరిగింది.
ఏబీవీపీ జిల్లా కన్వీనర్ సాయి హితేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ రమణారెడ్డి మాట్లాడుతూ 1857లో మిరట్లో భారత సిపాయిల తిరుగుబాటు మొదలైందని, బ్రిటిష్ వ్యతిరేకంగా ఇది మొదటి తిరుగుబాటుగా నిలిచిందని, ఈ సమయంలో ఝాన్సీ లక్ష్మీబాయి ముఖ్య పాత్ర పోషించారన్నారు. మే 1857లో భారతదేశం ఉత్తరాఖండంలో మొదటి భారత స్వాతంత్ర యుద్ధం మొదలైందని, ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆమె తన సత్తాని చాలా వేగంగా ప్రదర్శించి ఝాన్సీ యుద్ధానికి సేనలను సమర్థవంతంగా తయారు చేసింది. మార్చి 23, 1858లో బ్రిటిష్ బలగాలు ఝాన్సీని ఆక్రమించుకున్నప్పుడు ఆమె యుద్ధ వీరులతో కలిసి లొంగికూడదని నిర్ణయించుకుని యుద్ధం సుమారు 2 వారాలు జరిగి ఆమె తన బలగాలను తన చుట్టూ ఏర్పరచుకొని బ్రిటిష్ వ్యతిరేకంగా చాలా భయంకరంగా యుద్ధం చేసి బ్రిటిష్ పాలకుల వెన్నుల్లో వణుకు పుట్టించింది. మొట్టమొదటి స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిన వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి బ్రిటిష్ వాడి తూటాలకు యుద్ధ భూమిలో దేహమైన ప్రాణమైన ఈ భారత మాతకే సమర్పణమంటూ భారత మాత ఒడిలో తుది శ్వాస విడిచింది. ఎంతో త్యాగము సాహసం చేసి మహిళ అంటే పూలు కాదు నిప్పు రవ్వలు, భారత వీర మహిళలు అంటూ గుర్తు చేసి నేటి యువతి యువకులకు ఆదర్శంగా నిలిచిన లక్ష్మీబాయి జీవిత చరిత్రను మనమందరం స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ శివశంకర్, కళాశాల అధ్యాపకురాలు హరిణి, ఏబీవీపీ అన్నమయ్య జిల్లా కన్వీనర్ సాయి హితేష్, నగర కార్యదర్శి విష్ణువర్ధన్, నగర ఉపాధ్యక్షులు నవీన్ మరియు అశ్వత్, కార్యవర్గ సభ్యులు గౌతమ్, సాయి ప్రకాష్, నరేంద్ర, భరత్, వెంకట్, రమణ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. మదనపల్లి సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగం వారు IEEE కమ్యూనికేషన్ సొసైటీ స్టూడెంట్ చాప్టర్ వారి ఆధ్వర్యంలో వైర్లెస్ కనెక్టివిటీ, పురోగతి, టెక్నాలజీస్, సిస్టమ్స్ మరియు నెట్వర్క్ ఎవల్యూషన్ అనే అంశంపై డిసెంబర్ 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు వర్క్ షాప్ నిర్వహిస్తున్న పోస్టర్ ను యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ సి యువరాజ్ మరియు ప్రిన్సిపల్ డాక్టర్ పి రామ్నాథన్లు ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సి యువరాజ్ మాట్లాడుతూ వైర్లెస్ కమ్యూనికేషన్ రంగంలో తాజా మార్పులు, అభివృద్ధులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నెట్వర్క్ సిస్టమ్ల పరిణామం వంటి అంశాలపై నిపుణులు తమ పరిశోధనలు మరియు అనుభవాలను చర్చించుకున్నట్లు తెలిపారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న వైర్లెస్ టెక్నాలజీలను అర్థం చేసుకోవడంలో ఈ వర్క్ షాప్ విద్యార్థులు, పరిశోధనలకు మరియు అధ్యాపకులకు గొప్ప అవకాశం అని అన్నారు. అలాగే 5G, 6G, IoT, నెట్వర్క్స్ ఆప్టిమైజేషన్, స్పెక్ట్రమ్స్ మేనేజ్మెంట్ వంటి కీలక అంశాలపై ప్రత్యేక సెషన్లు నిర్వహించనున్నట్లు డాక్టర్ పి రామ్నాథన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సి కమల్ బాషా, కన్వీనర్లు డాక్టర్ రాజశేఖరన్, డాక్టర్ సి కుమార్, కోఆర్డినేటర్స్ డాక్టర్ అరవింద్ రాజ్, డాక్టర్ జి నాగేశ్వత మరియు జి సుబ్బారావు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.